నిద్రపోయేటప్పుడు మా పిల్లలు కాళ్ళు తొక్కితే గానీ నేను పడుకునేదాన్ని కాదు. 16th జనవరి యూట్యూబ్ లైవ్ లో నేను జాయిన్ అయ్యానండి. రమ్య మోజెస్ గారు లైవ్ రన్ చేస్తున్నారు అనమాట. నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మీ పేరు సిస్టర్? సుభాష్ని. మీ పేరు సుభాష్ అని పిలిచారు. మీకు ఈ ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు. అది కరెక్ట్. అది కరెక్ట్. అనౌన్స్ చేసినప్పుడు నా వెన్నెముక వాప్ అనేది అక్కడ పూర్తిగా చెమటలు పట్టిపోయాయి. మీ పేరు పిలవగానే మీకు చెమటలు పట్టాయి. అండ్ థర్స్డే రోజు చాలా బాధతో నేను ఏడ్చుకున్నాను. ఓకే. ఫ్రైడే రోజు నాకు విడుదల కలిగింది. ఫ్రైడే రోజు మీకు విడుదల కలిగింది. దేవుని నామమున ఫ్రైడే రోజు మీకు విడుదల కలిగింది. మీ నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి ఉందండి? లేదు. అప్పటి నుంచి మీకు నొప్పి లేదు. స్వస్థత కలిగింది. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా సాక్ష్యం ఏంటంటే 16th జనవరి యూట్యూబ్ లైవ్ లో నేను జాయిన్ అయ్యానండి. సిస్టర్ రమ్య మోజెస్ గారు లైవ్ రన్ చేస్తున్నారు అనమాట. సిస్టర్ ప్రేయర్ చేసేటప్పుడు స్పాండిలైట్ ఒక వ్యాధి అంటే బాధపడుతున్నారు అని ప్రేయర్ చేస్తున్నారు. నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మీ పేరు పెట్టి పిలిచారు. పిలిచి మీకు ఈ సమస్య ఉంది, ఇది ఉందని చెప్పారు. అది కరెక్టేనమ్మా? కరెక్టే. ఇది వచ్చేసి నేను దాదాపు 4 మీ పేరు సిస్టర్? సుభాష్ని. మీ పేరు సుభాష్ అని పిలిచారు. మీకు ఈ ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు. అది కరెక్ట్. నేను కొన్ని కారణాల వల్ల నేను రిసీవ్ చేసుకోలేకపోయాను లైవ్. హస్బెండ్ కి ఇది ఇష్టం ఉండదు అనమాట. సో నేను లైవ్ లో చూస్తున్నప్పుడు వచ్చేసారు. కరెక్ట్ గా నా పేరు అనౌన్స్ చేసినప్పుడే మా హస్బెండ్ వచ్చారనమాట. సో నేను వాల్యూమ్ తక్కువ చేసుకోవడం వల్ల సిస్టర్ ఏం చెప్తున్నారని నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. కానీ సిస్టర్ నా అదైతే అనౌన్స్ చేసినప్పుడు నా వెన్నెముక వాప్ అనేది అక్కడ పూర్తిగా చెమటలు పట్టిపోయాయి. మీ పేరు పిలవగానే మీకు చెమటలు పట్టిపోయాయి. అండ్ థర్స్డే రోజు చాలా బాధతో నేను ఏడ్చుకున్నాను. ఓకే. ఫ్రైడే రోజు నాకు విడుదల కలిగింది. ఫ్రైడే రోజు మీకు విడుదల కలిగింది. దేవుని నామమున ఫ్రైడే రోజు మీకు విడుదల కలిగింది. మీ నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి ఉందండి? లేదు. అప్పటి నుంచి మీకు నొప్పి లేదు. స్వస్థత కలిగింది. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి ఎస్ గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఎస్ అమ్మ, మీ సాక్ష్యం మహిమ కలుగాక. ఎస్, దేవుడు మీ కుటుంబంలో ఇంకో సాక్ష్యం ఉందా చెప్పండి. స్పాండిలైట్ అన్నప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర అండ్ కీళ్ళ వాపులతో కూడా అందరి గురించి చేశారనమాట. నేను 2.5 years కీళ్ళ నొప్పులతోటి వాపులతోటి బాధపడ్డాను. 2.5 years బాధపడ్డాను నేను. 2 months నేను బెడ్ మీద నుంచి లేయలేదు. సో నేను అదే రోజు ఫ్రైడే రోజు విడుదల కలిగింది నాకు. ఫ్రైడే రోజు మీకు విడుదల కలిగింది, మీకు స్వస్థత కలిగింది. మీకు అప్పటి నుంచి మీకు నొప్పి లేదు. ఏం లేదు. నేను నిద్రపోయేటప్పుడు మా పిల్లలు కాళ్ళు తొక్కితే గానీ నేను పడుకునేదాన్ని కాదు. అటువంటిది ఫ్రైడే రోజు నాకు దేవుడు విడుదలనిచ్చిండు. పూర్తిగా స్వస్థత పొందుకున్నారు. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి వచ్చిందమ్మా? లేదు. అప్పటి నుంచి మీకు నొప్పి కానీ ఏమీ రాలేదు. ఏమీ లేదు. దేవునికి మహిమ. ఎన్నాళ్ళ నుంచి ఉండమ్మా సమస్య? మీకు ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? వెన్నెముక నొప్పి వచ్చేసి 4.5 years. 4.5 years నుంచి మీకు ఆ నొప్పి ఉంది. అవునమ్మా? 4.5 years నుంచి మీకు నొప్పి ఉంది. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? దాని గురించి నేను వెళ్ళలేదు. వెళ్ళలేదు, కానీ మీకు 4.5 years నుంచి మీకు నొప్పి ఉంది. సో దానివల్ల మీరు చాలా అంటే కంటిన్యూస్ గా ఉండేదమ్మా నొప్పి? మీకు కంటిన్యూస్ గా ఉండేది. సో అది చాలా సివియర్ గా ఉండేదమ్మా? సివియర్ గా ఉండేది. సో మీకు ప్రవాస ఇచ్చిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత మీకు అప్పటి నుంచి నొప్పి లేదు. వావ్, మీకు స్వస్థ కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. సే హల్లెలూయా. ఎస్ అమ్మ, మీ సాక్షి ప్రభువు కనిపిస్తున్న పరిశుద్ధాత్మ మీకు ఇచ్చే స్పెషల్ ప్రాఫెసీ ఏంటంటే ఎస్ మీ ఇంటికి త్వరలో రక్షణ రాబోతుంది. వారిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ అమ్మ. దేవుడు మళ్ళీ బాగా దీవించును గాక.